హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఈరోజు మన వీడియోలో గోంగూర పాస్తా మిల్ మేకర్ కర్రీ ఎలా చేస్తున్నానో వచ్చేయండి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూర ఆకులన్నీ దూసేసి అవి ఒక గిన్నెలో వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఆకులన్నీ కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత అది పక్కన తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ పాస్తా ఉంది కదా, చూపిస్తున్నాను మీకు. ఆ పాస్తా కూడా బాయిల్ చేసుకోవాలండి. 1 సెకండ్ బాయిల్ చేసుకున్న తర్వాత ఒక పెనం అవి పక్కన పెట్టేసుకొని ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్, 2 చిల్లీస్, 2 టమాటోస్ అవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మిల్ మేకర్స్ కూడా అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. అవి కూడా ఆయిల్లోని ఫ్రై చేసిన తర్వాత పాస్తా ఉంది కదా, మనం బాయిల్ చేసుకున్న పాస్తా కూడా అందులో వేసుకొని గోంగూర